యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం మాటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌడ సంఘ భవనం, గ్రామ పంచాయతీ భవనాలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య ప్రారంభించారు. మాటూరు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని బీర్లా ఐలయ్య తెలిపారు. గతంలో సమయం అడిగారు కానీ సమయం దొరకక ఈరోజు గ్రామ పంచాయతీ భవనం, గౌడ సంఘం భవనం చక్కగా నిర్మించుకొని ఇవాళ ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేసుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మండలం వెనుకబడ్డ మండలం కూర్పు కూడా అవగాహన లేకుండా కొన్ని గ్రామాలు ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ మండలాన్ని ఇంకా కూడా ఒక మోడల్గా, అంటే కొన్ని గ్రామాలు అనాలోచితంగా మండలంలో కలపబడ్డాయి కాబట్టి పరిపాలన కేంద్రీకృతంగా అన్ని గ్రామాలను కిందికి తీసుకొని కొన్ని గ్రామాలను ఏ మండలానికైతే దగ్గర అందుబాటులో ఉంటే వాటిని కూడా పురుషంగా చూసి, ముఖ్యంగా చాలా మంది చెప్పారు ఈ మండలం ఏర్పడ్డాక ఎండి ఆఫీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ లెవెల్ కూడా మా దృష్టి తీసుకొచ్చారు కాబట్టి తక్షణమే మన ఈ రోడ్, మీకు ఉన్నటువంటి రోడ్డు కానీ ఆ భవనాలు కానీ మన పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆర్ఎన్ మినిస్టరు, భవనాల మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనతో శాంక్షన్ చేయిస్తా అని చెప్పి మాట ఇస్తూ, ఈ గ్రామం ఎంతో చైతన్యవంతుల గ్రామం. మొన్న కూడా మా బిడ్డ అనుకొని మీరు పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది ఆస్వాదించారు. ఇవాళ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇంత పెద్ద మెజార్టీ వచ్చింది కాబట్టి ఈ గ్రామాన్ని పార్టీలకు అతీతంగా కూడా ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తానని మాటిస్తూ, ఈ మండలం కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వంలో భాగస్వామి ఉండి అన్ని కూడా అతి త్వరలో చేసుకున్నాం. ఏదైతే తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలలో 2 అమలు చేసుకున్నాం. మిగతా ఈ వారంలోనే ఇంకో 2 కూడా అమలు చేయబోతున్నాం. మీ అందరి సహకారంతో వచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి దేనికి కొదవలేదు. అన్ని రోడ్లు ఈ గ్రామంలో కావాల్సినటువంటి ఇందిరా మైన్లు కానీ, ఇంకా గౌడ సంఘానికి ఇప్పుడే కొంత ఫండ్ తక్కువైందన్నారు. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళకి చెప్పడం జరిగింది. తక్షణమే ఒక 3 లక్షల రూపాయలు కూడా దానికి నిధులు శాంక్షన్ చేసి, అదే కాకుండా ఈ గ్రామంలో అంబేద్కర్ భవనం కూడా తప్పకుండా మంజూరు చేసి అంబేద్కర్ భవనం కడదామని చెప్పి తెలియజేస్తూ, పార్టీలకు అతీతంగా ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇక్కడ మా మాజీ సర్పంచ్ గారు కూడా అన్న సిద్ధన్న గారిని దృష్టి తీసుకొస్తే ఇక్కడ గ్రామ అధ్యక్షుడు లక్ష్మణ గారు కూడా ఎప్పుడు గ్రామం నుంచి పార్టీలకు అతీతంగా అభివృద్ధి కావాలని కోరుకుంటాడు కాబట్టి గతంలో ఇక్కడ మంచిగా ఫిల్టర్ కానీ ఆ ATW ఇవ్వడం జరిగింది. దానికి తోడు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఇంకా ఈ మండలాన్ని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను ముందుంటా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ఇంకా చాలా గ్రామాలు మనం ప్రారంభోత్సవం చేసుకుంది కాబట్టి ఎక్కువ సమయం లేదు. మళ్ళొకసారి ఈ గ్రామంలో ఏదైనా ఫండ్ విషయంలో కానీ, ఏదైనా ఓపెనింగ్ విషయంలో ఒక రోజు మొత్తం ఉండి ఇంకా గ్రామ సమస్యల మీద ఈ మండలం కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమం వల్ల మీ అందరి సూచన సలహాలు పార్టీలకు అతీతంగా ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులకు అదేవిధంగా మొన్ననే ఇక్కడ సబ్ స్టేషన్ కూడా మంజూరు జరిగింది. MRO గారికి ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ లో చెప్పడం జరిగింది. దాని స్థల సేకరణ చేస్తే ఇమీడియట్ గా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి లో వోల్టేజ్ సమస్య లేకుండా దాన్ని చేయాలని ఇక్కడ MRO కూడా తక్షణమే సరైన పరిశీలన చేసిండు. ఈ వారం 10 రోజుల్లో దాన్ని కూడా మనం శంకుస్థాపన చేసుకొని దాన్ని కూడా ఓపెన్ చేసుకున్నామని తెలియజేస్తూ, ఇంకా చాలా గ్రామాలు పోయింది కాబట్టి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి కూడా ఈ గ్రామం చేయుతున్నటువంటి గ్రామం కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ ఉన్నటువంటి చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు ముందు కాబట్టి అందరి సహకారంతో ఇంకా ముందుకు పోదాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ మండలాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలు కూడా నిర్మిస్తా అని చెప్పి మాట ఇస్తూ, ఇంత పెద్ద ఎత్తున మీరు చూపిన ఆదరణకు మా బిడ్డగా మాకు పనిచేస్తారనే నమ్మకంతో మీరు భారీ మెజార్టీ ఇచ్చేందుకు శిరస్సు వంచి మీకు అందరికీ నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. సమయం